హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా? ఏం లేదండి. నా కుకింగ్ వీడియోస్ చూస్తే కనుక నేను చెప్తాను. నేను పల్లి ఆయిల్ పట్టించుకున్నది వాడతానని చెప్తాను కదా. సో అక్కడికైతే వెళ్ళాను ఇవాళ పల్లి ఆయిల్ పట్టిద్దామని చెప్పి. ఆయిల్ అయితే అయిపోయింది. సో పల్లీలు తీసుకొని మా అక్క వాళ్ళం మేము ఇద్దరం కలిసి పట్టించుకుంటున్నాము. అదే అది గానుగ అనమాట. అది గానుగ నుంచి ఆయిల్ అనేది మధ్యలో ఉన్న ఇనుప రాడ్ తిప్పుతా ఉంటే అది మెత్తగా అలా చెక్కలు చెక్కలు వచ్చేసిద్ది. ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతే అలా చెక్కలు చెక్కలు ఫార్మేషన్లో వస్తుందన్నమాట. రాడ్ చూడండి, రాడ్ చుట్టూరు తిరిగి తిరిగి దాని కింద పడి నలిగి ఆయిల్ అంతా కిందకి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే అదే ఎద్దుల ద్వారా అలా తిప్పేవాళ్ళు కదా గానుగా. ఇప్పుడు ఏంటంటే అన్ని మిషన్సే కదా. మనం మిషన్ ఆన్ చేస్తే అదే తిరుగుతా ఇంకా అట్లా అయిపోతుంది. కానీ ఒక 20 కేజీలు పల్లీలు అవ్వాలంటే మాత్రం ఒక 1 అవర్ పడుతుంది. 50 కేజీలు అయితే ఒక 2 అవర్స్ పడుతుంది. అంటే మనం దగ్గరుండి పట్టించుకుంటేనే మంచిది. అతను వచ్చేసేసేమో అక్కడ చేసే వర్క్ ఆయన అనమాట. అయితే నేను ఆయన్ని అడిగాను, తీసుకోవచ్చా వీడియో అంటే, సరే తీసుకోండి మేడం అన్నారు. చూడండి పల్లీలు అయితే పోస్తారనమాట. అట్లాగా 10 కేజెస్ 10 కేజెస్ 20 కేజెస్ అనమాట పోసేది. 20 కేజెస్ లిమిటే మనం తీసుకెళ్ళేది. అంతకన్నా తక్కువ అయితే పట్టించాలని చెప్పారు. కొబ్బరి నూనె అయినా సరే ఏది ఆయిల్ కావాలన్నా 20 కేజెస్ అయితే మినిమం పట్టించుకోవాలి అని చెప్పారు మాకు. ఆయన చెక్కలు ఏమన్నా ఉంటే తీసేస్తున్నారు. మా బావగారు అయితే అక్కడ స్క్రూ ఉంది కదా, స్క్రూ తీశారు. అదే రౌండ్ వచ్చేసి నిండితే ఆ స్క్రూ తీస్తే ఆ స్క్రూలో నుంచి లైట్గా సన్నగా దార గరిటలోకి పడుతుంది చూడండి, మనకి వాటర్ డ్రాప్స్ లాగా. అలాగా చిన్నగా అది నిండిపోయినాక అది స్క్రూ తీసేస్తే పడిపోతాయి. బకెట్ నిండిపోతుంది అనమాట. అప్పుడు మనం తీసి బబుల్లో పోసుకోవచ్చు. చూడండి పల్లి అంతా కూడా ఇందాక ఆయన వేసారు కదా, అదంతా పౌడర్ అయ్యింది. పౌడర్ అయ్యి ఈ కిందకి ఫౌంటైన్లో వాటర్ పడినట్టు ఆయిల్ అయితే కారుతుంది చూడండి. ఇది వచ్చేసేసి మనకి కొత్తపట్నం దగ్గర ఉందన్నమాట. నియర్లీ ఒక్క బీచ్ దగ్గరే ఉంది. మనం ఆ బీచ్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఆయిల్ ఇచ్చేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక పర్సన్ అనేది ఉంటేనే చాలా మంచిది. ఆయిల్ అలా లాస్ట్లో అయిపోయినాక అలా వస్తుందండి. ఎల్లో కలర్లోనే ఉంటుంది ఆయిల్, ప్యూర్ ఆయిల్ ఎప్పుడైనా సరే. వీళ్ళు ఏంటంటే అదొక్కటే కాకుండా మనకి బియ్యం కూడా పిండి మరేసిస్తారు కావాలంటే. మా బుజ్జమ్మ వచ్చి అడిగింది, ఏంటిది మమ్మీ ఏంటిది ఇది అని. అందుకని చెప్తున్నాను, పిండి మరేసేదమ్మా అని. దానికి లాస్ట్లో అయితే పిట్టు ఇట్లా చెక్కలు చెక్కలు అయిందని ఏంటంటే వాళ్ళు పశువులకి దానాగా అమ్ముకుంటారు. మన దగ్గర అమౌంట్ ఏం తీసుకోరు. ఇంకా ఆ పిట్ అనేది అమ్మేసుకొని అదే చేస్తారు. వీళ్ళు వచ్చేసి ఎండుమిర్చి కూడా మనకి కారం కావాలంటే పట్టిస్తారనమాట. మసాలా కారము అంటే ధనియాల కారము, వెల్లుల్లి కారం అట్లాగా మనకి కావాలంటే ఆర్గానిక్గా తీసుకోవచ్చు.